నమస్తే. GB7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఘనంగా రెవెన్యూ దినోత్సవం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా వంగిమల్ల పంచాయతీలో పదవీ విరమణ పొందిన VRO హరినాథ్ రెడ్డిని తహసీల్దార్ శ్రీనివాసులు ఆయన సిబ్బంది కలిసి శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం మండల కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ జననం నుండి మరణం వరకు ప్రజలకు కావలసిన ధృవపత్రాలను అందజేసేది ఒక రెవెన్యూ అన్నారు. అంతేకాక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రజలకు దగ్గరగా చేరుకుని వారిని ఆదుకుంటూ వారికి కావలసిన సౌకర్యాలను సమకూర్చేది కూడా రెవెన్యూనే అని తెలిపారు. ప్రజలకు భూ సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సమస్యలు తీర్చేది కూడా రెవెన్యూ అని చెప్పారు. ప్రజలకు సర్వీస్ అందించడంలో ముందుగా స్పందించేది తామే కాబట్టి ఈ రోజును రెవెన్యూ దినోత్సవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, వారి ఆదేశానుసారం ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవాల్సింది అన్నారు. ఈ కార్యక్రమంలో RI గోపి, మండల సర్వేయర్ B సులోచన, VROలు, సర్వేయర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ అంటే అందరికీ తెలుసు. రెవెన్యూ అంటే ఏం చేస్తారు, ఏం చేయరు, ప్రతి ఉద్యోగస్తుడు ఎంత కష్టపడి పనిచేస్తాడు అనేది అందరికీ తెలుసు. అంటే మామూలుగా ప్రతి జననం నుంచి గతంలో మరణం వరకు సర్టిఫికేట్లు ఇచ్చేది ఒక రెవెన్యూ వాళ్ళే. ఏవైనా ఆపదలు వచ్చినా అంటే న్యాచురల్ కెలామిటీస్ అంటే విపత్తులు ఏమైనా జరిగినప్పుడు కూడా ముందుండి చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత ఈ ల్యాండ్స్కి సంబంధించి అంటే భూములకు సంబంధించి వివాదాలు కానీ, భూములకు పట్టాదారు పాస్బుక్లు కానీ, ఇవి గవర్నమెంట్ కార్యక్రమాలు. అంటే హౌసింగ్ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నా, పేదవారికి భూములు పంచాలన్నా ఇవన్నీ రెవెన్యూ వాళ్ళ ప్రథమ కర్తవ్యం. రెవెన్యూ వాళ్ళు చేసినంత సేవ ఏ డిపార్ట్మెంట్ కూడా చేయదు అనడంలో మాత్రం అసలు లేదు. అందుకోసం గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి రెవెన్యూ డేను జరుపుకోవటకు ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా జరుపుకోవడానికి అనుమతించి ఆ కార్యక్రమాలు చేసుకోమన్నారు. ఈరోజు అందులో సందర్భంగా ఒక రిటైర్డ్ VROను వంగిమల్ల గ్రామంలో సన్మానించడం అయింది. అదేవిధంగా ఇక్కడ ఆఫీస్లో ఉత్సవం చేసుకుంటాం.